నమస్తే. అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీ గారు ఒకసారి మాట్లాడదాం. అన్న 30 రోజుల పరిపాలన ఏమనిపిస్తున్నది? 30 రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండడానికి ప్రధానమైన 3 కారణాలు. ఒకటి, ఒత్తిడి పోయింది, ప్రజల మీద ఒత్తిడి పోయింది. అంటే ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇంతకుముందు డిక్టేటర్షిప్ ఉండే, అంటే నియంతృత్వ పాలన ఉండే. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎక్కడ క్వశ్చన్ చేసినా కేసులు, తప్పుడు కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భాలు గతంలో ఉండే. ఇప్పుడు అలాంటివి లేవు. ఫ్రీగా స్వేచ్ఛగా ఏమైనా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూడా మాకు ఇది చేస్తలేని అడిగేటువంటి హక్కు కల్పించినాం మేము ఇవాళ ప్రజాస్వామ్యం. రెండవది, 6th గ్యారంటీ కార్డులో 48 గంటల్లోనే 2 6th గ్యారంటీ కార్డులలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఒకటి, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్. రెండవది, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచేది, అది 2 కూడా అమల్లోకి వచ్చినాయి. మూడవది ఏమిటంటే, ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్నాం మేము. ప్రజాపాలన డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటుగా నిరంతరంగా అధికారులందరూ కూర్చొని ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామసభ పెట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, అరే ప్రభుత్వం చెప్పింది, పని మొదలు పెట్టింది. అమలు కాని హామీలు ఇచ్చింది, కేవలం కాలయాపన కోసమే ఈ ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎంతవరకు ప్రతిపక్షాలకి ఏం తోయక, వాళ్ళు ఓడిపోయిన బాధలు ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నాయి. ఒకటే, పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు, 9 నెలలు ఆగాలి. మొన్ననే వచ్చింది మా గవర్నమెంట్, నెల కాల చక్కగా 40 రోజులు అయింది. ఇప్పుడు అన్నీ అయిపోవాలంటే అవుతుందా? ఎస్, మేము స్టార్ట్ చేస్తాం. నిరంతర ప్రక్రియ ఇది. 5 ఏళ్ళు ఉంటాం కదా, 5 ఏళ్ళది గ్యారంటీ కదా, మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాం, ఇంకో 5 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు గ్యారంటీ. దీంట్లో అందరికి 100% అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళ తప్పు కూడా కాదు పాపం. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మా మీద దుమ్మెత్తిపోయిపోతే వాళ్ళు ఓట్లేరు. గత అసెంబ్లీ ఎన్నికల మీ నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే ఆయన మీద మీరే దాడి చేసినట్టు కొన్ని ఆరోపణలు చేసిరు, కొన్ని ఆ డ్రామాలు చూసినాం. సో ఇప్పుడు మీకు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్నారా, సహకరిస్తారని నమ్మకం ఉన్నదా మీకు? ఎవరు వారు సహకరించాల్సిన అవసరమే లేదు. మాకు గవర్నమెంట్ ఉంది, మేము పని చేస్తున్నాం కదా, వాళ్ళ సహకారం అవసరం లేదు. మాకు ప్రజల సహకారం చాలు. ఆ రోజు డ్రామా ఆడిండు, ఆ డ్రామా ఆడటం వల్ల నాకు 20,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. లేకుండా నాకు 35,000, 30 నుంచి 35,000 అది. వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం దాడి చేయలేదు ఆయన మీద? 100% చేయలే, 100% చేయలే. గూలబాల మీద దాడి చేసిన నమ్ముతాడు ఈ రాష్ట్రం వల్ల? ఆయన పెద్ద రౌడీ, ఆయన పెద్ద కూండా, ఆయన 100 మందిని కొట్టిండు. నేను ఒక్కరిని కొట్టినట్టు చూపించమని, కొట్టడంగా తిట్టినట్టు చూపించమని నేను ఇప్పుడు రాజీనామా చేస్తాను. ఆరని పిలిచినట్టు చూపించమని నేను రాజీనామా చేస్తాను. వంశీకృష్ణ గెలిచిందంటే అక్కడ గువ్వాల బాలరాజు మీద వ్యతిరేకతతోట, ప్రేమతోట ఏం చెప్తారు? మీ మీద ప్రేమతోట, గువ్వాల బాలరాజు మీద వ్యతిరేకతోట ఏం చెప్తారు? 3 ఉన్నాయి. నా మీద సింపతి, ప్రేమ ఉంది. ఇక నేను చెప్పుకోవడం, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ నేను డాక్టర్కి సేవలు చేశాను. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరిని నేను బెదిరియలే, ఎవరిని కూడా కక్ష చర్యలు చేయలే, అభివృద్ధి చేసిన. రెండవది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. మూడవది, ప్రభుత్వం మీద వ్యతిరేకత కన్నా గోలవారం మీద ఎక్కువ ఉన్నది వ్యతిరేకత. ఎందుకు? ల్యాండ్ గ్రాబింగ్, షాండ్ మాఫియా, నల్లమల్ల అడివంతా తోవిండు, జల్లెడ పట్టిండు, అని టీములు పెట్టి అందరిని బెదిరించిండు, తిట్టుకో. ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, రాష్ట్రం అంతా తెలుసు. ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడుగానే నేను కూడా 30-35 వేలు అనుకున్నాం. 50,000 వస్తే నేను కూడా ఊహించని మా నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీపీసీ అధ్యక్షులు ఉండి మీటింగ్లో ఒకటే మాట చెప్పిండు, డాక్టర్ సాబ్ నీకు 50,000 మెజార్టీ వస్తుంది పో అన్నాడు. నేను కూడా అప్పుడు నిజంగానే సార్ నిజంగా చెప్పిన కాలం కూడా నిజమైంది. మా రేవంత్ రెడ్డి సాబ్ ఏ మాట చెప్పిండో అది కరెక్ట్గా వచ్చేసింది.